హలో, నమస్తే. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో ఆయన స్పీచ్ లో ఆయన అబద్ధాలు. ఆయన మాట్లాడుతూ అన్నారు, మొన్న అసలు ఇటువంటి రాజకీయ పార్టీ నా 40 ఏళ్ళు రాజకీయ చరిత్రలోనే ఆయన చూడలేదంట. రాష్ట్రాన్ని 9,78,000 కోట్లు అప్పు చేసేశారంట. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారంట. ఆర్థిక విధ్వంసం జరిగిందంట. సైకో పాలనంట. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అబద్ధాలే. అసలు ఇది కాదు. అసలు నేను చెప్పనా, మీరు 40 ఏళ్లలో అటువంటి రాజకీయ పార్టీని చూడటం కాదు. మీలాంటి రాజకీయ నాయకుడు మీరు అధ్యక్షత వహిస్తుండగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2 తెలుగు రాష్ట్రాలకి నష్టం. 2 తెలుగు రాష్ట్రాలని మీరు నష్టపరిచారు చంద్రబాబు నాయుడు గారు. మీరు 2 కళ్ళ సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్ ని విడదీయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు లేఖ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి మేము వ్యతిరేకం అని 2 కళ్ళ సిద్ధాంతం నడిపి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు రాష్ట్ర విభజన ఆపలేకపోయారు. రాష్ట్రం విడదీసేయండి అని లెటర్ ఇచ్చారు. రాజధాని లేకుండా ఈ రోజు మన రాష్ట్రం ఉన్న పరిస్థితికి మూల కారణం ఎవరు అంటే అది మీరు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీరు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అధికార పక్షం సరే కాంగ్రెస్ రాష్ట్రం విడదీయాలనుకుంది. మీరు కూడా విడదీయడానికి ఓకే అని లెటర్ ఇచ్చారు. సరే, మంచికే చెడుకో మీరు ఇచ్చారు. కానీ ఏదైనా కరెక్ట్ గా ఆ విభజన క్లాజ్ లో మన ఆంధ్రప్రదేశ్ కి లేదా తెలంగాణకి ఏది ముఖ్యమో ఏది అవసరమో మీరు పెట్టించుకోగలిగారా? పోనీ తెలంగాణ కంటే ఆల్రెడీ హైదరాబాద్ రాజధానిగా ఉంది, దాన్ని పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ కు పలానా కావాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించండి, పోలవరానికి ఇంత బడ్జెట్ ఇచ్చి పూర్తి చేయండి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా చెప్పండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ లోనే ఉంచండి, మాకు రాజధానికి కంప్లీట్ గా మీరే సపోర్ట్ చేయండి, మాకు ఇన్ని ఐఐటీలు ఇవ్వండి, ఇన్ని ఐఐఎంలు ఇవ్వండి, ఇన్ని కంపెనీ పెట్టుబడులు మాకు వచ్చేది చేయండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఏమన్నా క్లాజుల్లో మీరు పెట్టేది చేయగలిగారా చంద్రబాబు నాయుడు గారు? విడిపోయాకన్నా కానీ మీరు 2014 to 19 ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ లో మీరుండి ఏమన్నా చేయగలిగారా? ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా మీరు కీ పొజిషన్ లో ఉన్నారు. మీరు ఏమైనా చేయగలిగారా? ఏమన్నా ప్రత్యేక హోదా తేగలుగుతున్నారా? పెట్టుబడులు తేగలుగుతున్నారా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. మీకు ఆ 4 మీడియా ఛానళ్లు, ఆ 2 పేపర్లు గనక లేకపోతే, మీ అబద్ధాలు ప్రచురించడానికి, మీ అబద్ధాలు జనాల మీద రుద్దడానికి ఆ మీడియా గనక లేకపోతే మీ మాటలు ఎవ్వరూ నమ్మరు. మీరు మీడియా మేనేజర్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు. మీరేంటంటే మీకు కొంతమంది స్వయం సర్టిఫైడ్ మేధావులు మీ తరఫున మాట్లాడే ఓన్లీ ఒక క్వార్టరీని తయారు చేసుకున్నారు. 4 మీడియా ఛానల్ని క్వార్టరీగా తయారు చేసుకున్నారు. 2-3 న్యూస్ పేపర్లను క్వార్టరీగా తయారు చేసుకున్నారు. ఇక మీరేం చెప్తే అదే నిజం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు 14 లక్షల కోట్లు అప్పన్నారు. ఆ తర్వాత 12 లక్షల కోట్లు అప్పన్నారు. ఆ తర్వాత 10 లక్షల కోట్లు అప్పన్నారు. ఇప్పుడు 9 లక్షల కోట్లు అప్పనేసి మొన్న అసెంబ్లీలో అంటున్నారు. కానీ అసలు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో 3,60,000 కోట్లనే చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఆవిడ కంటే ఎక్కువ తెలుసా మీకు? మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఫినాన్స్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? లేదా మీ మీడియా ఛానల్లో మాట్లాడే యాంకర్లు, మీడియా ప్రతినిధులు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో ఫినాన్స్ మినిస్టర్లా? మీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మీ తరపున మాట్లాడే ఐటీడీపీ సభ్యులు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారా ఏంటి? ఎవరి కాలు సొంత నెంబర్లు వేసేసుకోవడానికి అప్పుల గురించి అబద్ధం చెప్పి అదే జనాల మీద రుద్ది మీ మీడియా ఛానల్స్ లో మీరు అధికారంలోకి వచ్చారు. మీ అబద్ధాలు ఇప్పటి నుంచి కాదు. మీరు ఏ రోజైతే ఎన్టీఆర్ గారిని పవర్ లోంచి తీసేసి గవర్నమెంట్ లోకి వచ్చారో ఆ రోజు నుండి ఇదే మీడియా మేనేజ్మెంట్ తో, అవే అబద్ధాలతో మీరు అసలు సీటు తీసుకుందే ఎన్టీఆర్ ఓన్లీ లక్ష్మీ పార్వతి మాట వింటున్నాడు, పార్టీని నాశనం చేస్తున్నారు అనే అబద్ధం మీద మీరు పార్టీని లాక్కున్నారు. అదే
అప్పుడు 2 మీడియా ఛానళ్ళు 2 పేపర్లే అనుకుంటా. అదే చెప్పి మీరు జనాలు నమ్మించారు, పార్టీ కార్యకర్తలు నమ్మించారు, పార్టీని తీసుకున్నారు. ఆ తర్వాత 1999 ఎలక్షన్స్ లో నేను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అనేసి మీరు అధికారంలోకి వచ్చారు. అది ఏమీ చేయలేదు. ఏ రకంగా జనాలు మోసపోయారంటే మీ గవర్నమెంట్ టర్మ్ లో మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి ఏ రకంగా బాధలు పడ్డారు అంటే, వరుసగా 2 టర్ములు జనాలు మీకు అధికారం ఇవ్వడానికి భయపడిపోయారు, బెంబేలెత్తిపోయారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు. అందుకని మీరు 2004, 2009లో మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత మీరు రాష్ట్రాన్ని విడగొట్టాలి అని మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 2 కళ్ళ సిద్ధాంతం చేసినా గానీ మీ మీడియా ఛానల్స్ 2014 ఎలక్షన్స్ లో ఒకటే ప్రచారాలు ఊదలు కొట్టారు. కొత్త రాష్ట్రం, అడ్మినిస్ట్రేటర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేసి. దాంతో నరేంద్ర మోడీ, మానియా కూడా కలిసి వచ్చింది. మీకు మళ్ళీ అధికారం వచ్చింది 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో. మీరు అదన్నా కానీ 2014 టు 19లో మీరు సెంట్రల్ లో గవర్నమెంట్ లో ఉండి ప్రత్యేక హోదా తేగలిగారా? పోలవరం పూర్తి చేయగలిగారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గనులు తీసుకురాగలిగారా? ఏమన్నా చేయగలిగారా? మీరు రాష్ట్రానికి రాజధాని కట్టగలిగారా? అప్పుడు కూడా అదే అబద్ధాలు, అదే పబ్లిసిటీ, అదే గ్రాఫిక్స్ 2014 టు 19 మధ్యలో. ఏ రకంగా మీరు అబద్ధాలు చెప్పారంటే, ఏ రకంగా మీరు అభూత కల్పనలు గ్రాఫిక్స్ సృష్టించారంటే చంద్రబాబు నాయుడు గారు జనాలు విసిగెత్తిపోయారు. ఎలారా మీరు నమ్మాము అనేసి అనుకుని 2019లో మీకు 20 సీట్లే ఇచ్చారు, 23 సీట్లే ఇచ్చారు. స్వయాన మీ అబ్బాయి నారా లోకేష్ గారు ఓడిపోయారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ కర్మ ఏంటంటే జనాలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని నమ్ముతున్నారు. ఈ మీడియా ఛానల్స్, ఈ మేధావుల ముసుగులో వచ్చే వీళ్ళు చెప్పే ఈ సొల్లు బ్యాచ్ మాటలు జనాలు నమ్ముతున్నారు. 2024లో మళ్ళీ మీకు అధికారం ఇచ్చారు. ఇక అధికారం ఇస్తే ఈ 9 నెలల్లో మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు. అది జనాలకు కనిపించట్లేదు. దాని గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు, ఏ మేధావులు మాట్లాడట్లేదు, ఏ మీడియాలో వాటి గురించి కథనాలు రావట్లేదు. అసలు అప్పుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ఇవన్నీ చేస్తున్నారు అనేసి చెప్పుకుంటున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ టెస్లానే రాలేదు, టెస్లా వచ్చేస్తుంది అనేసి మీ ఒక ఛానల్లో ఒకటే ప్రచారం. ఈ అబద్ధాల ప్రచారంతో ఇంకెన్ని సంవత్సరాలు మీరు మీ రాజకీయాలు నడపాలి అనేసి అనుకుంటున్నారు? ఇంకెన్ని సంవత్సరాలు మీరు ఆంధ్రాని, తెలుగు రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఈ మీడియా ఛానల్స్ తో, మీ కోటరీతో, ఈ న్యూస్ పేపర్లతో, ఈ మేధావులనే ముసుగుతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ముసుగుతో మీ అబద్ధాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు విసిగెత్తిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గాని 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు, సెంట్రల్ లో ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉన్న మీరు రాష్ట్రాన్ని బాగు చేయాలి అని అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఒక సామాన్య ప్రజానికం తరపున నేను చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. అబద్ధాలు, మీ మీడియా ఛానల్స్ లో ఫేక్ ప్రచారాలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయడాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు అనే రాజకీయ పబ్బం గడుపుకోవడం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇట్లా అన్నిటికీ అతీతంగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి ఇట్లా అన్నిటికీ అతీతంగా రాష్ట్రాన్ని బాగు చేయడానికి మీరు కృషి చేయండి. సెంట్రల్ లో కీలకమైన పొజిషన్ లో ఉన్నారు, ప్రత్యేక హోదా తీసుకురావడానికి కృషి చేయండి. మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు, ఎంతో చేయగలరు. మీరు దాని మీద దృష్టి పెట్టండి. అబద్ధాలు, ఫేక్ ప్రచారం, ఫేక్ పబ్లిసిటీ మీద కాదు.